ఆమేన్. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 4వ అధ్యాయం 1 నుండి 5 వరకున్న వచన భాగములు. మొదటి వాక్యం చదువుచున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వేదవాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 5 వచనాలలో కయ్యూను హేబేలులను గూర్చిన ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాము. గడిచిన 3 అధ్యాయాలలో దేవుడు సృష్టి, దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించడం, మొదటి కుటుంబాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆ మొదటి కుటుంబంలో 2వ తరాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు ఏదెను వనం నుండి బయటకు గింటి వేయబడిన తరువాత ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయినది. ఆమె అంటున్నారు, దేవుని దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అన్నారు. గమనించాలి, నా భర్త అని అనలేదు, నా సామర్థ్యం అనలేదు. అంటే ఈ భూమి మీదకు మరొక మనుషుని యొక్క ప్రమేయం వస్తుంది అంటే దాని వెనక దేవుని దయ ఉన్నది అని అర్థం. ఆత్మీయులారా వింటున్నారా? ఆత్మీయులారా వింటున్నారు కదూ? హవ్వ ఏమంటున్నారు? యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అన్నారు. అంటే దాని అర్థం దేవుని దయ లేకపోతే ఈ భూమి మీదకు మరొక మనుషుని ప్రవేశం అనేది లేదు. ఈ మాటలు వినుచున్న తల్లులారా, ఈ మాటలు వినుచున్న తండ్రులారా, దేవుడు మీకిచ్చిన సంతానం వెనక దేవుని దయ ఉన్నదని ఏనాడైనా గుర్తించారా?
ఈరోజు పిల్లలు మన మాట వినకపోతే వారిని మందలిస్తాం, చెయ్యి చేసుకుంటాం. తల్లిదండ్రులుగా వారిని క్రమశిక్షణలో పెట్టవలసిన మాట వాస్తవమే, మంచిదే. బెత్తం వాడని తండ్రి తన కుమారుని పాతాళానికి నడిపిస్తాడట. దాని గురించి నేను మాట్లాడట్లేదు. అయితే దేవుడు పిల్లలను మనకిచ్చిన తర్వాత మనము వారిని ఎంతో గొప్పవారిని చేయాలని ఆశపడుతూ ఉంటాం. డాక్టర్ గారైతే తన పిల్లల్ని డాక్టర్ చేయాలని, యాక్టర్ గారైతే తన పిల్లల్ని యాక్టర్ని చేయాలని, ఒక వ్యవసాయదారుడైతే నా పిల్లలు ఉద్యోగం చేయాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. సంతోషం, మంచిదే. అయితే నీ పిల్లలు రావడానికి, నీ పిల్లలు నీ గర్భాన జనించి వారు ప్రయోజకులగుటకు దాని వెనక దేవుని దయ ఉన్నది. దయ అనగా కనికిరం, దేవుని ప్రమేయం ఉన్నది. ఆత్మీయులారా, దేవుడు ఇచ్చిన సంతతి దేవుని కొరకు ఎంతగా పనిచేస్తున్నారు. మన పిల్లలు గొప్పవారు కావాలి అనుకోవడం తప్పు కాదండి. వారు ఎంతటి గొప్పవాళ్ళైనా, వారు ఏ స్థానంలో ఉన్నా, నా పిల్లలు దేవుని కొరకు బ్రతకాలన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ కుమార్తె దేవుడిచ్చారండి, ఈ కుమారుని దేవుడిచ్చారండి, నా సంతానాన్ని దేవుడు నాకు అనుగ్రహించారండి, వీరు దేవుని కొరకే బ్రతకాలండి అని హన్నా వంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు వారు ఆరోగ్యంగా ఉన్నారంటే దేవుని దయ, ఎదుగుచున్నారంటే దేవుని దయ, క్షేమాన్ని కలిగి ఉన్నారంటే దేవుని దయ, విద్యలో రాణిస్తున్నారంటే దేవుని దయ, ఆధ్యాత్మికంగా వారు వర్ధిల్లుచున్నారంటే దేవుని దయ. ఇదిగో ఆత్మీయులారా, వారు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతున్నారంటే కారణం దేవుని దయ. ఆ దయగలిగిన దేవుడు కనికరించారు గనకనే మన పిల్లల్ని ఇంకా మన కన్నులారా చూడగలుగుతున్నాం ప్రియులారా. మరి దేవుని కొరకు వారు ఎంతగా పనిచేస్తున్నారు. ఓ తల్లిగా తండ్రిగా వారి మీద ఆశలు ఉండడం మనకు తప్పు కాదు పిల్లారా. అయితే మన గర్భాన వారు ఇంకా పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు వారిని చూచాయట. మరి ఆ దేవుని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవుని కొరకు వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు? ఆ దేవుని గురించి మనం ఎంతగా వారికి పరిచయం చేస్తున్నాం? ఆలోచించారా? ఆలోచన చేశారా? దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానండి అంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, నీ సంతానం వెనక దేవుని దయ ఉన్నది. ఆ దేవుని దయలో, కృపలో వారు పెంచబడి దేవుని కొరకే వాళ్ళు జీవించాలి. ఆమేన్. ఇక రెండో విషయం, పెద్దవాడు పొలాన్ని సేద్యం చేస్తున్నాడట, అనగా కయ్యను. 2, చిన్నవాడైన హేబేలు మందను మేపుచున్నాడట. ఒకరేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మరొకరేమో పశువుల శాల, దాన్ని ఏమంటారు, పశు శాఖలో పనిచేస్తున్నాడు. ప్రియులారా, వీళ్ళిద్దరికీ గుడి, బడి, ఇల్లు, టీచరు, పాస్టరు, యాజకుడు అన్నీ ఒకరే. ఎవరు? ఆదాము హవ్వలే కదా. ఇద్దరికి ఆయా వృత్తులు అభ్యసింపచేశారు, ప్రయోజకులు అయ్యారు. కానీ వారికి కలిగిన దానిలో దేవునికి ఇవ్వాలి అనేది ఎవరు చెప్పుంటారు? వీళ్ళకి కేవలం ఆ తల్లిదండ్రులు చెప్పుంటారు. ఆ తల్లిదండ్రులకి ఎవరు చెప్పుంటారు? అప్పటికి మూడో వ్యక్తి ఎవరు లేరు కనుక దేవుడు చెప్పారు. అంటే దేవుడు చెప్పింది ఆదామవ్వలు విన్నారు, ఆదామవ్వలు విని తన పిల్లలిద్దరికి చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానుక ఇవ్వడం మొదలుపెట్టారు. అద్భుతం, బాగుంది కాదు? అయితే ఒకరి కానుక దేవుడు తీసుకున్నారు, మరొకరి కానుక దేవుడు తీసుకోలేదు. కారణం ఏంటి? ఒక ఆయన నవ్వుతూ నాతో అన్నారు, అందులో మాంసం ఉందండి, మాంసం అంటే దేవునికి ఇష్టం అండి, అందుకే దేవుడు దాన్ని అంగీకరించాడండి అన్నాడు. ఆత్మీయులారా, మన దేవుడు భోజనానికి ప్రియుడే. భోజనం చేసిన తర్వాత కుటుంబాలు దీవించాడే తప్ప ఆయన నావలే నీవలే మనవలే మాంసాహారి మాత్రం కాదు సుమి. ఆయన భోజన ప్రియుడే.
కానీ మాంసం ఉన్నదని అది ఆశీర్వదించే స్వభావం కాదు. నా దేవుని పిల్లారా, అందులో ఉన్న పరమార్థం మనం ఎరగాలి. అక్కడ నాకు కంటపడిన ఒక మాట ఏంటంటే, కొంతకాలమైన తర్వాత హేబేలు పంటల నుండి తెచ్చారు. కొంతకాలం, ఆ కొంతకాలంలోనే హేబేలు తొలిచూలు తెచ్చాడు. తొలిచూలు అంటే అర్థం ఏంటి? మొదటిది అని అర్థం. అంటే దేవునికి ఏది ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రథమమైంది, మొదటిది. ఆత్మీయులారా, వింటున్నారా? మరి హేబేలు ఏం తెచ్చుంటాడు? శ్రేష్టమైంది తెచ్చి లేడేమో. ఎందుకంటే మోషే గారు రాసినప్పుడు ఈయన కూడా ఆ ధాన్యంలో తొలి బస్తా అనొచ్చుగా, మొదటి మూట అనొచ్చు కదా, మొట్టమొదటి కోత భాగపు పన అనొచ్చు కదా, అనలేదు ఆయన. అంటే బహుశా కయ్యను ఇచ్చినప్పుడు తండ్రి చెప్పిన ప్రకారంగానే బోధ విన్నాడు, తేవాలనుకున్నాడు. బహుశా తెచ్చిన దానిలో శ్రేష్టమైంది కాదేమో, కనుకనే దేవుడు దాన్ని అంగీకరించలేదేమో. హేబేలు తెచ్చినది శ్రేష్టమైనది, అది తొలిచూలుది. హేబేలు అర్పించినప్పుడు నమ్మకంతో ఇస్తున్నాడంటే, నమ్మకమైన బోధ తండ్రి చేశాడు. నమ్మకస్తుడు దేవుడు. నమ్మకస్తుడైన దేవునికి నేను శ్రేష్టమైనది, ప్రీతికరమైనది, యోగ్యమైనది, తొలిచూలుది నేను దేవునికి ఇవ్వాలి అనే మనసు ఆయనకు ఉంది. ఈరోజు మన పిల్లలకు కూడా ఇచ్చుట అనేది నేర్పించాలి. 2, ఆ ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి. మన పిల్లలు బాల్య దినాలలోనే తమ స్నాక్స్కి దాచుకున్న డబ్బులు ఇవ్వడం కాదండి, వారి హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. వారి హృదయం నీలాగా నాలాగా కొంతకాలం లోకంలో అటు ఇటు తిరిగిన తర్వాత, కల్మషం అయిపోయిన తర్వాత ప్రభువా పాపినంటే అప్పగించే హృదయాలు అయి ఉండకూడదండి మన పిల్లలవి. అత్యంత శ్రేష్టమైనవి, ప్రీతికరమైనవి, పాపం అనేది ఎరగకుండగానే, వాళ్ళు పరిశుద్ధతతో ఉండగానే వారు ప్రభువు యొక్క సొంతమైపోవాలి. కనుక మన పిల్లలకు మనం ఇచ్చుట నేర్పించాలి. హేబేలు ఇచ్చి నీతిమంతుడయ్యాడండి. కయ్యను శ్రేష్టమైనది ఇవ్వలేక తృణీకరించబడ్డాడు. కనుక దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మనం దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి, శ్రేష్టమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, మొట్టమొదటిదై ఉండాలి. ఎందుకంటే దేవుడు వీరిని మనకు శ్రేష్టమైన వారిగా దేవుడిచ్చాడు. మనం శ్రేష్టమైన దేవునికి ఇద్దాం. ప్రభు ఆశీస్సులు మన మీద ఉండునుగాక, మన బిడ్డల మీద ఉండునుగాక, మన కుటుంబాల మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరచండి, మీ ఆత్మతో నింపండి. వాక్యం నాలో మాలో అందరిలో ఫలభరితం చేయండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్.